సబ్కాన్షియస్ మైండ్ దాకా మన ఆలోచనని ఎలా పంపించాలి అనే కదా మీ అందరి డౌట్. ఏ ఎన్వైర్న్మెంట్లో ఎలా బిహేవ్ చేయాలో ఎవరు చెప్తున్నారు మనకి? ఏదైనా టెంపుల్కి వెళ్ళినా, లేకపోతే మస్జిద్, గురుద్వారా ఆర్ ఏదైనా రిలీజియస్ ప్లేస్లో వెళ్ళినప్పుడు మన బిహేవియర్ కొంచెం మారుతుంది. మీరు నోటీస్ చేసే ఉంటారు. అదే వేరే ప్లేస్లో డిస్కో ఆర్ పార్టీస్లో ఉంటే బిహేవియర్ మనది వేరేలా మారిపోతుంది. అంటే ఏ ఎన్వైర్న్మెంట్ ఆర్ సిచ్యువేషన్లో ఎలా బిహేవ్ చేయాలో మనకి ఎవరో చెప్తున్నారు. మనకి ఇదంతా సబ్కాన్షియస్ మైండ్లో రిజిస్టర్ అయిన ప్యాటర్న్స్ చెప్తున్నాయి. ఒక్కొక్క ఎన్వైర్న్మెంట్ ఆర్ సిచ్యువేషన్లో అలా ప్యాటర్న్ ఆటోమేటిక్గా రిజిస్టర్ అయి ఉంటాయి. సో అవి ఆటోమేటిక్గా మనం అలా బిహేవ్ చేసేటట్లు చేస్తాయి అన్నమాట. నా లాస్ట్ వీడియోలో కాన్షియస్ మైండ్ ఏమో క్రియేటివిటీ, దానికి ఎప్పుడు న్యూ ఇన్ఫర్మేషన్స్ కావాలని ఆర్ సబ్కాన్షియస్ మైండ్కి చేరాలంటే రిపిటేటివ్గా అనుకోవాలని చెప్పాను కదా. ఎగ్జాంపుల్, సబ్కాన్షియస్ మైండ్ ఏమో ఒక ట్రెజర్ బాక్స్ లాగా ఊహించుకోండి. అది పెద్ద బంగ్లాలో ఒక ట్రెజర్ బాక్స్, ఇంకా రాజు ఉన్నాడు. ఆ రాజుని లేకపోతే ఆ ట్రెజర్ బాక్స్ని కలవాలంటే బయట ఒక సిపాయి ఉన్నాడు. ఆ సిపాయే కాన్షియస్ మైండ్లో ఊహించుకోండి. నేను ఆ ట్రెజర్ బాక్స్ ఆర్ సబ్కాన్షియస్ మైండ్ని లేకపోతే ఆ రాజు దగ్గరికి వెళ్ళాలి అనుకోండి. ముందు ఈ సిపాయిని దాటే కదా వెళ్ళాలి. ఆ సిపాయి ఎవరు? కాన్షియస్ మైండ్. సో అంటే మీరు అనుకునేది ఏదైనా చెప్పాలి అంటే కాన్షియస్ మైండ్ని దాటి వెళ్ళి చెప్పాలి. అది ఎప్పుడు కుదురుతుంది? కాన్షియస్ మైండ్ లేనప్పుడైతే కుదురుతుంది ఈజీగా, అంతే కదా. సో ఇంకొక వే ఏంటంటే, మన కాన్షియస్ మైండ్ బిజీగా ఉన్నప్పుడు సబ్కాన్షియస్ మైండ్ని కలవటం ఈజీ. అది ఎప్పుడు బిజీగా ఉంటుంది అనే కదా మీ డౌట్. కాన్షియస్ మైండ్ మల్టీ టాస్కింగ్ చెయ్యలేదు. దాని ఫోకస్ ఎప్పుడు ఒక పని మీదే ఉంటుంది. 2 ఆర్ ఎక్కువ వర్క్స్ ఒకేసారి చేయలేదు. దాన్ని ఎలా బిజీ చేయాలి? డైనమిక్ మెడిటేషన్ ద్వారా ఒక 10 మినిట్స్ పాటు స్పీడ్గా బ్రీత్ తీసుకోవాలి. చాలా ఫాస్ట్గా ఇలా చేస్తే మన బాడీ మొత్తం ఆ బ్రీతింగ్ మీదే ఫోకస్ పెడుతుంది. ఇలా 10 మినిట్స్ పాటు చేశాక మన బాడీ రిలాక్స్ అవుతుంది. కాన్షియస్ మైండ్ కూడా ఆ 10 మినిట్స్ తర్వాత ఫుల్గా ఎగ్జాస్ట్ అయిపోయి బిజీ అయిపోతుంది. డైనమిక్ మెడిటేషన్ నేను లైట్గా చెప్పాను, కానీ దాని గురించి పూర్తిగా తెలుసుకున్నాకే చేయండి, ఓకేనా? అప్పుడు మనం అది బిజీ అయినప్పుడు, రిలాక్స్ అయినప్పుడు మనము విజువలైజేషన్ కానీ అఫర్మేషన్ ఆర్ ఎనీ టెక్నిక్ ద్వారా మీరు ఏమైనా అనుకుంటున్నారో అది సబ్కాన్షియస్ మైండ్కి పంపించాలి. అంటే కొత్త బిలీఫ్స్ అన్నమాట. ఇంకొక పవర్ఫుల్ మెథడ్ ఏంటంటే ఎమోషన్స్. మన సబ్కాన్షియస్ మైండ్ ఎమోషన్స్తో ఆలోచిస్తే వాటిని త్వరగా అబ్జార్బ్ చేసుకుంటుంది. కోపం, బాధ, ప్రేమ ఇవన్నీ త్వరగా ఫీల్ అవుతుంది. ఇప్పుడు నేను ఇంట్లో ఉన్నాను, మా అమ్మ నన్ను ఏదైనా తిట్టింది అనుకోండి, నేనేమో ఒక మూల కూర్చొని ఒక 1 అవర్ దాకా ఏడుస్తూ కూర్చుంటానా? సో అలాంటి ఎమోషన్స్ సబ్కాన్షియస్ మైండ్ త్వరగా అబ్జార్బ్ చేసుకుంటుంది. సో ఏదైనా ఎమోషన్స్ని కలిపి అఫర్మేషన్స్ని రిపీట్ చేస్తే ఆ ఖజానాని ఆర్ ఆ మహారాజుని కలవటం ఈజీ మనకి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.